వైటిక తిరుపతి రాజకీయం మరోసారి రచకెక్కింది. తనపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలు, వివాదాలపై ప్రెస్ మీట్ పెట్టినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ప్రత్యర్థులపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు ఆయన. ఇక సోషల్ మీడియా ఛానళ్లు అడ్డం పెట్టుకుని వృద్ధుల భూములు కబ్జా చేశానంటూ కూడా నాపై బురద జల్లుతున్నటువంటి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 750 కోట్ల రూపాయల విలువైన హాతిరాంజీ మఠం భూములను దోచుకున్నాడని అన్నారు. ఇక 150 కోట్ల రూపాయల విలువ చేసే భూమికి కంచె వేసుకున్నాడంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక జగనే మోసం చేసినటువంటి ఈ చెవిరెడ్డి భూభాగోతం త్వరలో బయటపడుతుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. చెవిరెడ్డి బ్లాక్మెయిల్ చేసినటువంటి లిస్టును త్వరలోనే బయట పెడతానంటూ తెలియజేశారు. 2019-2024 వరకు నీ తొత్తులుగా పనిచేసినటువంటి అధికారుల భర్తం కూడా పడతానంటూ ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఇక భూమాన కుటుంబం అయితే రోడ్ల పనుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుందని, నాస్తికుడైన భూమాన కరుణాకర్ రెడ్డి ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలంటూ కూడా చంద్రగిరి ఎమ్మెల్యే హితవు పలికారు. ఇక అవిలాల భూములు అలాగే తన పేరుతో ఓ ఎడిటెడ్ ఆడియో రిలీజ్ చేసి ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తప్పు చేస్తుంటే క్షమించాలంటూ కూడా మీడియా సమావేశం ద్వారా ఇక రిటైర్డ్ జడ్జి గురప్ప నాయుడుని ఆయన కోరారు. తుమ్మలగుంట అపరిచితుడు చెవిరెడ్డి తమ్మిని బొమ్మిని తమ్మి చేసే అతని పేరే చెవిరెడ్డి. అతనే తుమ్మలగుంట అపరిచితుడు. ఒక వ్యక్తి నాకు కాల్ చేసినప్పుడు, నేను మాట్లాడినప్పుడు దాని అన్ని కంటెంట్ పెట్టకుండా కట్ చేసి, మీరు కావాలంటే ఆ వీడియోలో చూడండి ఎన్ని కటింగ్లు అయిందో చూడండి. కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూడండి. ఒక రిటైర్డ్ అయినటువంటి జడ్జి గారి గురించి నేను మాట్లాడింది పెట్టాడు. దానికి ముందు అతను మాట్లాడిన మాటలు కానీ, దానికి ముందు అతనికి ఎవరు ఫోన్ చేశారని చెప్పిన విధానం కానీ ఇవన్నీ కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూశారు.